నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీమాత్రి నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. దేవుణ్ణి పూజించుటలో తృప్తిపడకు, పక్కవాడికి సహాయం చేయడంలో సంతృప్తిపడు. మనకు తెలిసింది కొంచెం, తెలియంది అనంతం. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం, ఆగస్టు 14, 2024 బుధవారం. సూర్యోదయం ఉదయం 6:02, సూర్యాస్తమయం సాయంత్రం 6:38. చంద్రోదయం మధ్యాహ్నం 1:58, చంద్రాస్తమయం రాత్రి 1:08. తిథి నవమి ఉదయం 10:20 వరకు, తదుపరి దశమి. నక్షత్రం అనురాధ మధ్యాహ్నం 12:01 వరకు, తదుపరి జ్యేష్ఠ. కరణము కౌలవ ఉదయం 10:20 వరకు, తదుపరి తైతుల. రాత్రి 10:26 వరకు, తదుపరి గరిజ. యోగము ఇంద్రము మధ్యాహ్నం 3:51 వరకు, తదుపరి వైద్యుతి. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 12:20 నుండి 1:55 వరకు. యమగండం ఉదయం 7:37 నుండి 9:11 వరకు. గుళిక కాలం ఉదయం 10:46 నుండి 12:20 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:55 నుండి 12:45 వరకు. వర్జ్యం సాయంత్రం 5:58 నుండి 7:36 వరకు. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:26 నుండి 5:14 వరకు. అమృత గడియలు తెల్లవారుజామున 3:20 నుండి 5:28 వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. ఆగస్టు 14 బుధవారం. ఈరోజు మంచిదైన ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి నవమి ఉదయం 10:20 వరకు ఉంటుంది, తదుపరి దశమి. నవమి తిథి రిక్త తిథి కావున కొన్ని రకాల శుభకార్యాలకు వాడరు. ఈరోజు ముహూర్తాలు: గృహప్రవేశం, వాహన ముహూర్తం, నామకరణం చేయడానికి అనురాధ నక్షత్రమున ముహూర్తాలు ఉన్నవి. అనురాధ నక్షత్రమున గృహప్రవేశం, వాహన ముహూర్తం చేయుటకు ముహూర్తము ఉదయం 10:24 నుండి మధ్యాహ్నం 12:12 వరకు ఉంటుంది. అలాగే అనురాధ నక్షత్రమున నామకరణం చేయడానికి ముహూర్తము ఉదయం 6:02 నుండి మధ్యాహ్నం 12:12 వరకు ఉంటుంది. అలాగే అనురాధ నక్షత్రం బుధవారం కలయికతో సర్వార్థ సిద్ధియోగం, అమృత సిద్ధియోగం ఏర్పడుతున్నాయి. ఇవి చాలా అద్భుతమైన యోగాలు. సర్వార్థ సిద్ధియోగ సమయంలో కొత్తగా పనులు ప్రారంభించడం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. అలాగే అమృత సిద్ధియోగ సమయంలో భవనాలకు శంకుస్థాపన, కొత్తగా ఏ కార్యక్రమం ప్రారంభించాలన్న అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలాగే కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవ్వటం, బంగారం, భూమి కొనుగోలు చేయడం, రిజిస్ట్రేషన్లు చేసుకోవడం, అద్దె ఇంట్లో ఎవరైనా గృహప్రవేశం చేయాలనుకుంటే ఈ అమృత సిద్ధియోగ సమయంలో చేసుకోవచ్చు. అలాగే వ్యాపారం కూడా ప్రారంభించవచ్చు. ఈ అద్భుతమైన యోగ సమయాలు ఉదయం 6:06 నుండి మధ్యాహ్నం 12:12 వరకు ఉంటుంది. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే అమృత సిద్ధియోగ సమయంలో చేసుకోవచ్చు. సూర్యుడు కర్కాటక రాశిలోను, చంద్రుడు వృశ్చిక రాశిలోను ఉంటారు. బుధవారం ఉత్తరం దిక్కున, ఈశాన్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: ధృతరాష్ట్రుడి గాంధారితో వివాహం నిశ్చయించమని సుబలుడితో భీష్ముడు అడిగారు. ఈరోజు ప్రశ్న:
మహాభారతంలో ఎవరి కౌగిలిని ఊపిరి ఆడదు అంటారు? శకుని, దుర్యోధనుడు, భీష్ముడు, ధృతరాష్ట్రుడు. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. ఆత్మీయులు, బంధువులు మీకు అన్నింటా సహకరిస్తారు. వృషభ రాశి. అతి ముఖ్యమైన కార్యక్రమాలను పట్టుదలతో పూర్తి చేస్తారు. మిథున రాశి. మాటకారితనంతో అందరినీ ఆకట్టుకొని ముందుకు సాగుతారు. కర్కాటక రాశి. అధిక మొత్తంలో ఖర్చులు ఎదురైనా తట్టుకునే విధంగా రాబడి ఉంటుంది. సింహరాశి. ఏ కార్యక్రమం చేపట్టినా మొదట్లో నిదానించిన క్రమేపీ పుంజుకుంటుంది. కన్యరాశి. ఏ పని చేపట్టినా ఒత్తిడులు తప్పవు. తులారాశి. నిరుద్యోగుల ఆశలు ఎన్నాళ్లకు ఫలించే సూచనలు. వృశ్చిక రాశి. అత్యంత ఇష్టమైన స్నేహితులు కూడా చివరి క్షణంలో నిస్సహాయత వ్యక్తం చేస్తారు. ధనుస్సు రాశి. బంధువులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. మకర రాశి. మీ అంచనాలకు మించిన ఖర్చులతో సతమతం కాగలరు. కుంభరాశి. పరిస్థితులను అనుకూలంగా మలుచుకుంటారు. మీనరాశి. శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరిస్తారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.